నీళ్లు నిజాలు తెలంగాణలో జల రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. జనవరి 1న ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. ఇందుకోసం అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ లేఖ రాసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ ఫైట్ జరగనుంది. చాలా కాలం తర్వాత బయటకొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సెంట్రిక్ గా చేసుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది. అయితే అసెంబ్లీలో చర్చ కంటే ముందే నీళ్లు నిజాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని డిసైడ్ అయింది. జనవరి 1న అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలకు నీళ్లు నిజాలపై ప్రజాభవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ, ఎంఐఎం, వామపక్ష నేతలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా హాజరు కావాలని ప్రభుత్వం ఆహ్వాన లేఖ పంపింది. మరోవైపు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగునీటి ప్రాజెక్టులు, వాటిలో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, కృష్ణా గోదావరిలో తెలంగాణకి నీటి కేటాయింపులు, వాటి వివాదానికి గల కారణాలు, ఇలా వీటికి సంబంధించిన సమాచారంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో సాగునీటి రంగంలో చేసిందేమిటి, దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ను సైతం నేతలకు అందించనుంది సర్కార్. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై ప్రతిపక్షాలకు క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను ఈ ప్రెజెంటేషన్లో వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కార్ అందించిన సహకారం, అపెక్స్ కౌన్సిల్ ముందు కేసీఆర్ చెప్పిన విషయాలతో ఉన్న డాక్యుమెంట్స్ ను ప్రజా ప్రతినిధులకు అందించనున్నారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై గతంలో కేసీఆర్ సర్కార్ ఏ విధంగా వ్యవహరించిందో ఆధారాలతో సహా ప్రతినిధులకు వివరించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. మొత్తానికి తెలంగాణలో నీటి పంచాయతీ తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఓవైపు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్, మరోవైపు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రెజెంటేషన్. వీటన్నింటితో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. మరి కాంగ్రెస్ సర్కారు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.